హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు దివ్య కథనం. మహాభారతం సిరీస్ లో భాగంగా ఎపిసోడ్ 8 లో మనం పాండురాజు శాపం గురించి తెలుసుకున్నాం కదా. అయితే పాండవులు కౌరవుల జననం ఎలా జరిగిందో ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్ 9 లోకి వెళ్దామా. ముని శాపం పొందిన తరువాత పాండురాజు తన భార్యలైన కుంతి మాద్రులతో పాటు శతశృంగ పర్వతం మీద తపస్సు చేయడం ప్రారంభించాడు. అయితే ఒక అమావాస్య రోజు మహాపురుషులందరూ బ్రహ్మలోకానికి బయలుదేరారు. అప్పుడు పాండురాజు కూడా తన భార్యలతో కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళడానికి ప్రయాణమయ్యాడు. అది చూసిన మహర్షులందరూ, రాజా, ఇవి దేవ మార్గాలు, మీలాంటి వారు అక్కడికి రాలేరు అని అన్నారు. అది విన్న పాండురాజు, మహాత్మా, నాకు సంతానం లేనందునే కదా మీరు నన్ను దేవ మార్గంలో రావడానికి అర్హులు కాదు అని అన్నారు. అప్పుడు మహర్షులు తమ దివ్య దృష్టితో చూసి, పాండురాజా, మీ జాతకంలో సంతాన యోగం ఉంది, ఈ లోకాన్ని పరిపాలించగల సమర్థులు మీకు జన్మిస్తారు, కాబట్టి మీరు సంతానం కోసం ప్రయత్నించండి అని చెప్పారు. అది విన్న పాండురాజు ఆలోచిస్తుండగా అతనికి దేవర న్యాయం గుర్తుకు వచ్చింది. వెంటనే కుంతిదేవిని పిలిచి, కుంతి, నీవు ధర్మబద్ధమైన దేవర న్యాయం ద్వారా పిల్లలను కను అని అడిగాడు. అప్పుడు కుంతీదేవి, మహారాజా, మేము మీ ధర్మపత్నులం, కలలో కూడా వేరే పురుషుడి గురించి ఆలోచించం, అలాంటిది వేరే వారి ద్వారా సంతానాన్ని ఎలా పొందగలం? కానీ వివాహం జరగకముందు నేను చేసిన సేవలకు ఆనందపడి నాకు దుర్వాస మహర్షి ఒక మంత్రోపదేశం చేశాడు. ఆ మంత్రం జపించి ఏ దేవతను ఆరాధించినా ఆ దేవత బిడ్డను ప్రసాదిస్తారు అని చెప్పింది. ఆ మంత్రం సహాయంతో మనకు సంతానం కలుగుతుంది అని చెప్పింది. కుంతీదేవి వివాహం ముందు జరిగిన విషయాలన్నింటినీ చెప్పి కర్ణుడి విషయం మాత్రం దాచిపెట్టింది. కుంతీదేవి పాండురాజు వైపు చూస్తూ, స్వామి, నేను ఏ దేవతను ఆరాధించాలో మీరే చెప్పండి అని అడిగింది. పాండురాజు అందుకు చాలా సంతోషపడి, దేవి, ధర్మదేవుడిని మించిన దేవుడు లేడు, కాబట్టి ఆయన్ని స్మరించి ధర్మబద్ధుడైన ప్రజలకు సేవ చేసేటువంటి ఒక కుమారుడిని ప్రసాదించమని కోరు అని అన్నాడు. అప్పుడు కుంతీదేవి తన కనులు మూసుకొని మంత్రం జపించి యమధర్మరాజును స్మరించింది. ఆయన వరం వలన కుంతీదేవి గర్భం దాల్చింది. 1 సంవత్సరానికి కుంతీదేవికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ బిడ్డ పుట్టగానే ఆకాశవాణి ఆ బిడ్డకు యుధిష్ఠరుడు అనే నామకరణం చేసింది. అయితే హస్తినాపురంలో ఉండే గాంధారి కుంతీదేవి కంటే ముందే గర్భం దాల్చింది. కానీ గర్భం దాల్చి చాలా రోజులైనా ఆమె ప్రసవించలేదు. ఇంతలో కుంతీదేవికి బిడ్డ జన్మించాడు అన్న వార్త విన్న గాంధారి అది భరించలేక తన గర్భంపై బలంగా చేతులతో బాదుకుంది. వెంటనే ఆమెకు గర్భస్రావమై ఒక రక్తపు ముద్దకు జన్మనిచ్చింది. అది తెలుసుకున్న వ్యాసుడు ఆ రక్తపు ముద్దను 101 ముక్కలుగా చేసి నేతికుండల్లో పెట్టి, మీకు 100 మంది కుమారులు 1 కుమార్తె జన్మిస్తారని చెప్పి ఆ కుండలను జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. తాను అలా చేసినందుకు గాంధారి చాలా బాధపడి వ్యాసుడు చెప్పిన విధంగా చేసింది. అయితే పాండురాజుకు ఇంకొక కుమారుడు కావాలనిపించింది. వెంటనే కుంతీదేవి దగ్గరకు వెళ్లి, దేవి, అత్యంత బలశాలి, చెట్లను సైతం వేర్లతో సహా పెకిలించగల బలం ఉన్న వాయుదేవుణ్ణి ప్రార్థించి కుమారుణ్ణి ప్రసాదించమని కోరు అని అన్నాడు. అప్పుడు కుంతీదేవి వాయుదేవుణ్ణి ప్రార్థించి గర్భం దాల్చింది. 1 సంవత్సరానికి ఆమెకు అత్యంత బలశాలి అయిన ఒక మగబిడ్డ జన్మించాడు. ఆ బిడ్డకు ఆకాశవాణి భీమసేనుడు అనే నామకరణం చేసింది. ఇంతలో హస్తినాపురిలో ఆకాశమంతా ఉరుములు మెరుపులు, నల్లగా కారు మేఘాలు ఏర్పడి ఆ రాజ్యమంతా చీకటి అలుముకుంది. పశువులు పక్షులు వింతైన శబ్దాలు చేస్తూ ఉన్నాయి. ఈ సంకేతాలు వేటిని సూచిస్తున్నాయి అని వ్యాసుడు తన దివ్య దృష్టితో చూడగా, ఒకసారి భూదేవి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి, స్వామి, భూభారం పెరిగిపోతోంది, దానిని తగ్గించే మార్గం ఏమైనా ఉందా అని అడిగింది. అందుకు విష్ణుమూర్తి చిన్నగా నవ్వి, దేవి, ధృతరాష్ట్రుడు అనే రాజుకు కలి అంశతో దుర్యోధనుడు జన్మిస్తాడు. అతను చాలా అహంకారి, దుష్టుడు. అతని కారణంగా కురుక్షేత్ర యుద్ధం జరిగి ఆ యుద్ధంలో సమస్త భూమండలంలోని రాజులందరూ పాల్గొంటారు. ఆ యుద్ధంలో పాల్గొన్న రాజులు, దుర్యోధనుడు, అతని సోదరులు అందరూ మరణిస్తారు. అప్పుడు భూభారం తగ్గుతుంది అని అన్నాడు. ఇదంతా తన దివ్య దృష్టితో చూస్తున్న వ్యాసుడు కలవరపాటితో, ఏంటి, దుర్యోధనుడా అని అనుకున్నాడు. అప్పుడే 101 కుండలలో భద్రపరిచిన రక్తపు ముద్దలలో నుంచి ఒక కుండ పగిలి ఆ కుండలో నుంచి ఒక చేయి బయటకు వచ్చింది. అప్పుడు ఆకాశవాణి గర్జనలతో ఆ బిడ్డకు దుర్యోధనుడు అనే నామకరణం చేసింది. ఇదంతా గమనించిన ఋషులు మునులు ధృతరాష్ట్రుడి దగ్గరకు వెళ్ళి, మహారాజా, ఇతడు జన్మించిన నక్షత్రం
జరుగుతున్న సంఘటనలను బట్టి చూస్తే ఇతడి కారణంగా మీ మొత్తం కురువంశమే నాశనమవుతుంది అని అన్నారు. మీకు ఇంకా 100 మంది పిల్లలు జన్మిస్తారు, కాబట్టి ఈ బిడ్డను ఒక్కడిని విడిచిపెట్టండి అని హెచ్చరించారు. అప్పుడు ధృతరాష్ట్రుడు, ఈ బిడ్డ నాకు కలిగిన మొదటి సంతానం, ఈ కురువంశానికి కాబోయే రాజు. నాకు 100 మంది బిడ్డలు కలిగినా సరే ఈ బిడ్డను నేను వదులుకోను అని వారు చెప్పిన దానికి నిరాకరించాడు. గాంధారికి దుర్యోధనుడు జన్మించిన తరువాత ఒకరి తరువాత ఒకరు అలా 100 మంది పుత్రులు జన్మించారు. 101వ కుండలో నుండి ఒక పుత్రిక జన్మించింది. ఆమె పేరు దుస్సల. అంతేకాకుండా ధృతరాష్ట్రుడి మరొక భార్య పేరు సుగద. వారికి పుట్టిన మరొక కుమారుని పేరు యుయుత్సుడు. అయితే ఒకరోజు కుంతీదేవి భీముడిని ఎత్తుకొని దేవాలయానికి బయలుదేరింది. అలా వెళ్తున్న ఆమె మీదకు ఒక పులి దూకింది. ఆ పులిని పాండురాజు బాణాలు వేసి చంపేశాడు. కానీ కుంతీదేవి ఆ భయంతో తన చేతుల్లో ఉన్న భీముడిని కిందికి వదిలేసింది. భీముడు పడిన చోట రాళ్ళు అన్ని పిండి అయిపోయాయి. అది చూసి వారిద్దరూ చాలా ఆశ్చర్యపోయారు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.